రైట్ ఇక మిగిలిన డీటెయిల్స్ చూద్దాం. ఏపీ డిప్యూటీ స్పీకర్ గా రఘురామకృష్ణంరాజు ఎన్నిక దాదాపు ఖరారైంది. ఇప్పటికే స్పీకర్ గా అయ్యన్న పాత్రుడిని ఎంపిక చేసి వైసీపీకి కంటి మీద కునుకు లేకుండా చేశారు. ఇప్పుడు మరోసారి కూటమి ప్రభుత్వం వైసీపీకి షాక్ ఇచ్చింది. 2019 నుంచి 2024 మధ్య వైసీపీకి కొరకరాని కొయ్యగా మారిన రఘురామకృష్ణంరాజును డిప్యూటీ స్పీకర్ గా ఎన్నిక చేసేందుకు సిద్ధమైంది. దీంతో వైసీపీ శ్రేణులు అసెంబ్లీకి వస్తారా లేదా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. వైసీపీ వ్యతిరేకించే ఇద్దరు శాసనసభలో కీలకమైన పదవిలో ఉండటం చర్చనీయాంశంగా మారింది. కావాలనే కూటమి సర్కార్ ఈ పని చేసిందా అనే అనుమానాలు తెరపైకి వస్తున్నాయి. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం అందించడానికి మా బ్యూరో చీఫ్ సాంబశివరావు అందిస్తారు. సాంబశివరావు, ఓవర్ టు యు. ప్రతిని ముఖ్యంగా చూసుకోవచ్చు. టీడీపీలో చాలా మంది అసంతృప్తిగా ఉన్నటువంటి నేతలు ఉన్నారు. ఎందుకంటే కొంతమంది సీనియర్ నేతలకి ఆ మంత్రి పదవి దక్కలేదని చెప్పేసి ఇప్పుడు కూడా అసంతృప్తిగా ఉన్నటువంటి పరిస్థితి. అయితే అటువంటి వారిని అందరికీ కూడా న్యాయం చేస్తూ టీడీపీ అధిష్టానం ఈ రోజు నిర్ణయం తీసుకుని అందులో ముఖ్యంగా ఉండి ఎమ్మెల్యే మాజీ ఎంపీ రఘురామకృష్ణరాజు గతంలో వైసీపీ నుంచి ఆయన ఎంపీగా గెలిచారు. ఎంపీగా గెలిచిన తర్వాత ఆయన పూర్తి స్థాయిలో కూడా వైసీపీకి ఒక సంవత్సరం పనిచేసిన తర్వాత ఆయన వ్యతిరేకంగా మారినటువంటి పరిస్థితి. ఎందుకంటే అక్కడ వైసీపీ విధి విధానాలు నచ్చక ఆయన పూర్తి స్థాయిలో కౌంటర్ చేసినటువంటి పరిస్థితి. అదే ఒకనొక టైంలో ఆ రఘురామకృష్ణరాజు రచ్చబండ చేశారని చెప్పుకోవాలి. అయితే ముఖ్యంగా ఆయన తర్వాత ఆయన టీడీపీలో చేరటం, ఆ తర్వాత టీడీపీ జనసేనలో చేరటాలని ఒక సందిగ్ధ ఉండటం, ఆ పక్క అతనికి ఒక టికెట్ రాదని చెప్పేసి కూడా జోరుగా ప్రచారం కావడం, ఏరి కోరి ఎంచుకున్నారు, వైసీపీ విమర్శించారు. ఆయన టికెట్ లేకుండా కూడా పోతుందని చెప్పేసి చాలా రకాలుగా విమర్శలు వచ్చాయి. అందువల్ల ఆయన గుండీ నుంచి టీడీపీ తరఫున టికెట్ వచ్చింది. ఆయన ఎమ్మెల్యేగా గెలిచారు. గెలిచిన తర్వాత ఆయన ఆశయం ఒకటే, ఇక్కడ ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆయన శాసనసభాపతిగా కావాలని చెప్పేసి అనుకున్నప్పటికీ అక్కడ ఉన్నటువంటి సీనియర్ నాయకుల్లో ఎక్కువగా సీనియర్ నాయకులు ఉండటంతో అతనికి అవకాశం కలగలేదు. అయితే ఇప్పుడు అయితే ఆ తర్వాత చూశారు కదా, రఘురామకృష్ణరాజుకి కనీసం ఏ పదవి లేదు, ఎమ్మెల్యేగానే ఉన్నది, ఇక్కడ పెద్ద ప్రాధాన్యత ఉందని చెప్పి ఆ వైసీపీ నాయకులు చాలా విమర్శలు చేశారు. కానీ దానికి చెక్ పెడుతూ కూడా రఘురామకృష్ణరాజుకి డిప్యూటీ స్పీకర్ పదవి ఇచ్చే అవకాశం లేదు. ఆ పేరు చెప్పుకోండి. రఘురామకృష్ణరాజు అయితే ఈ విషయంలో మాత్రం చాలా ఆనందం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే స్పీకర్ గా కూర్చోవాలి, అక్కడ స్పీకర్ గా కూర్చొని మొత్తం చూడాలి అని చెప్పేసి ఆయన ఎప్పటి నుంచో ఆయన కలగా ఉంది. అటువంటి ఈ రోజు డిప్యూటీ స్పీకర్ గా ఆయన్ని నియమించడంతో ఆయన ఆనందం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి. అదేవిధంగా ఇంకా కొన్ని అంశాలు చూసుకున్నట్లయితే టీడీపీలో ఉన్నటువంటి కొంతమంది ఎవరైతే అసంతృప్తి నేతలు ఉన్నారో జీపీ ఆంజనేయులు గారి, అదేవిధంగా మరి కొంతమంది నేతలకి చీఫ్ విప్, అదేవిధంగా విప్ పదవులు కూడా కనిపెట్టింది. మొత్తం 16 మందితో కూడినటువంటి చీఫ్ విప్ తో సహా 15 మంది విప్పులను కూడా నియమించారు. అందులో వినుకొండ ఎమ్మెల్యే అయినటువంటి జీపీ ఆంజనేయులకి చీఫ్ విప్ కూడా పదవి ఇచ్చారు. అదేవిధంగా మరి కొంతమంది జనసేనలో ఉన్నటువంటి ఒక ముగ్గురికి, అదేవిధంగా టీడీపీలో ఉన్నటువంటి ఒక 11 మందికి, ఆ బీజేపీలో ఉన్నటువంటి ఒకరికి మొత్తం పదవులు కూడా ఇవ్వడం జరిగింది. మొత్తంగా ఎక్కడైతే మంత్రి పదవులు ఎవరైతే అసంతృప్తిగా ఉన్నారో వాళ్ళందరికీ కూడా న్యాయం చేస్తూ కీలక నిర్ణయం తీసుకుంటున్నటువంటి అందరు నాయకులు మాత్రం సంతృప్తి అయితే వ్యక్తం చేసినటువంటి పరిస్థితి ఉంది. మొత్తంగా అందరూ అంటే పార్టీ నమ్ముకొని కార్యకర్తగా పార్టీలో తెలిసిన వారికి ఇచ్చారంటూ కూడా ఉన్నటువంటి నాయకులు చెప్తున్నటువంటి పరిస్థితి కనపడతా ఉంది. రైట్ సాంబశివరావు, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్.